ఈ ల్యాంపు చాలా మంది ఎందుకు వస్తుందో అని డౌట్ గా అనుకుంటారు. ఇది చూపిస్తాను చూడండి. బండిలో డీజిల్ అయితే కొట్టిస్తున్నా, వాటర్ బాటిల్ కూడా ఫుల్ చేస్తున్నా. ఇంకా ఎక్కడ ఆగి పని లేదు. ఇంకా డైరెక్ట్ యాక్షన్. టార్గెట్ వచ్చేసి 185 కిలోమీటర్లు. వచ్చేసి నైట్ 12 వరకే పనిచేద్దాం. అదే మనకు నార్మల్ ఫాస్టాగ్ టోల్ గేట్లు అయితే కనుక 24 అవర్స్ పనిచేస్తాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనకి ట్రిప్ బాపట్ల అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి సీడ్కేర్, 2 దిక్కులకి అయితే టచింగ్. ఇది పాలకొల్లు ఒక దిక్కున, మళ్ళీ మా దగ్గర ఒక దిక్కున, అంటే 2 రైతులు కలిపి కెరా సెట్ చేసుకొని ఇప్పుడు అన్లోడింగ్ అన్నీ కూడా 2 దిక్కులు దింపుకొని రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తారు ఎవరిది ఏంటో అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం సెట్ చేసుకుని అయితే చూడాలి. ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం కూడా మనకి 200 కిలోమీటర్లు నేను అనుకున్నది అయితే. మరి ఇంకా అన్నీ తిరిగి రావాలి కాబట్టి ఎంత అవుతుందో చూడాలి. మనకు పాలకొల్లు అంటే పాలకొల్లు అని చెప్తారు తప్ప ఇంక మళ్ళీ అటో ఇటో ఎక్కడో చెప్పరు కదా సరిగ్గాను. అది కూడా చూడాలి. దారిలో ట్రిప్ ప్రోగ్రెస్ మొత్తం అంతా కూడా చూపెడుతున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాలంటే కనుక ఇంకో నలుగురికి వెళ్తుంది వీడియో. మన ఛానల్ ఇంకా కొంచెం గ్రో అవడానికి అయితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ అయితే పెట్టండి. స్టార్టింగ్ మొత్తం 0 అయితే చేసాం రీడింగ్. ఇప్పటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల 300 ఇంచుమించు 300 ఏముంది, 2 కిలోమీటర్లు వచ్చాం. మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎంత వస్తుందో. డీజిల్ కూడా మొత్తం రెడ్లో ఉంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత బంక్లోకి వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవాలి ముందు. టైం వచ్చేసి మనకు 2:15 అయితే అవుతుంది. బండి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్ళాలి. ఇంకొక దగ్గర ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మళ్ళీ రేపు రిటర్న్ వచ్చేంత వరకు కూడా చూసుకోకర్లేదు. డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని బాటిల్ పట్టేసుకున్నాం అంటే దారిలో ఇబ్బంది. బండిలో డీజిల్ అయితే కొట్టిస్తున్నా, వాటర్ బాటిల్ కూడా ఫుల్ చేస్తున్నా. ఇంకా ఎక్కడ ఆగి పని లేదు. ఇంకా డైరెక్ట్ యాక్షన్. టార్గెట్ వచ్చేసి 185 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు వచ్చాం కాబట్టి ఇంకా 180 కిలోమీటర్లు. మనం పట్టుకెళ్ళిన వాటర్ అక్కడ రైతులు అయితే దాంట్లో వేస్తారు. వేసి ఒక గంట అలా టెస్టింగ్ చూస్తారు. ఇప్పుడు ఆ వాటర్లో ఈ పిల్ల బాగానే బతుకుతుందా లేదా ఏంటి యాక్టివ్గా ఉందో లేనుకో అదే కుండీలో తీసి ఈ ప్యాకింగ్ చేస్తారు మనకి. లేదంటే వేరే కుండీలో పిల్ల మారుతారు. మళ్ళీ రూట్ మ్యాప్ వచ్చేసి మొత్తం ఇప్పుడు భీమవరం నుంచి గొల్లవంతిప్ప రోడ్ నుంచి వెళ్ళి లోసర్ నుంచి మచిలీపట్నం, అలాగా బాపట్ల, కరెక్ట్గా భీమవరం వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు బాధపడతాం. ఇంకా అక్కడ నుంచి రోడ్డు అంతా బాగానే ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల బాగోదు. ఇదంతా 1 వే. మళ్ళీ మనం అయితే గొల్లవంతిప్ప దగ్గరలో అయితే ఉన్నాం. రోడ్డు మొత్తం పని చేస్తున్నారు, ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. ఇంకా మొత్తం ఎగరేసి కొట్టేస్తుంది బండి. పక్కన పెనాల్స్ చూసారు కదా, సోలార్ చూస్తున్నారు. ఇంచుమించు కిలోమీటర్ బారు ఉన్నాయి ఈ పెనాల్స్. కరెంట్ ఎక్కడికి వెళ్తాయి ఏంటో తెలియదు కానీ కాలువ మీద మట్టికి బాగా కట్టారు. ఆ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉన్న ప్లేస్ని ఇలాగా ఫ్రీగా వచ్చి ఎనర్జీని వాడుకున్నందుకు బాగా కడుతున్నారు. ఇలాగా మొత్తం ఇంచుమించు 1/2 కిలోమీటర్ పైన అయింది. అప్పటి నుంచి కూడా కనబడతానే ఉన్నాయి మన పక్కన. ఇంకా ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ ఉన్నాయి. మొత్తం 7 కిలోమీటర్ల నుంచి రావడానికి సుక్కలు కనపడుతున్నాయి. రోడ్డు మొత్తం ఖాళీ బండి కాబట్టి ఎగరేస్తుంది బండి కూడాను.
రోడ్డు రోడ్డు మెయింటెనెన్స్ లో ఉంది మొత్తం. వరస్ట్గా ఉంది. సర్దిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు సర్ది అన్ని ఇంకా రోలింగ్ కూడా చేయలేని వాళ్ళని మొత్తం ఇది ఉనికొచ్చేస్తుంది ఇంకా ఎగిరేసేటప్పుడు. అయ్య బాబాయ్ కొద్ది ముక్క బాగుంది. మరి అతని నుంచి మళ్ళీ స్టార్ట్. జాగ్రత్తగా ఒక 5 కిలోమీటర్లు ఓపు పడితే ఇంకా హైవే ఎక్కేస్తాం. సిమెంట్ రోడ్ ఇంకెక్కడ చూసుకోవట్లేదు. ఒకటే మ్యూజిక్. మనం అయితే ఇప్పుడు ఇంకా హైవే దగ్గరికి అయితే వచ్చాం. బయలుదేరినప్పటి నుంచి 38 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా నుంచి 140 కిలోమీటర్లు వెళ్ళాలి. టైం వచ్చేసి 38 కిలోమీటర్లు రావడానికి మనకు 1.5 గంట పట్టింది రోడ్లు అవి పని చేయడం వల్ల. ఇంకెక్కడ ఆగక్కర్లేదు. చలో బాపట్ల. చూడండి సార్, వీడు స్కూల్ పిల్లల బాక్స్ లో పప్పులు తెచ్చుకున్నట్టు ఎలా తింటున్నాడు. ఇది సార్ ఏంటి జంతుకులు అరిసెలు చూసారు సార్ ఎలా తింటున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొత్తం టైర్ అయితే బరస్ట్ అయిపోయింది. నరకం చూస్తాను కదా లాగాలంటే. మనం అయితే ఇప్పుడు ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్ళాలి. ఇదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక మచిలీపట్నం 3 కిలోమీటర్లు. రైట్ సైడ్కి అయితే విజయవాడ 68. మన ఫ్రూట్స్ అవి వేసుకొచ్చింది కూడా అటు నుంచి వచ్చాం. ఈ రోడ్ అంటే వచ్చి ఇక్కడ నుంచి ఇలా హైవే ఎక్కేసి మళ్ళీ ఇలా నర్సాపురం అయితే వెళ్ళిపోయాం. అప్పుడు రోడ్ అయితే జారిపోయినట్టు ఉంది. మనం అయితే మోబిదేవి దగ్గరలో అయితే ఉన్నాం. ఇంచుమించు 105 కిలోమీటర్లు అయితే వచ్చాం. ఇంకా సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నీరు ఉండమనుకుంటుందా, అందుకని మొత్తం మినుము పంట. ఓ పంట వరి వేసుకొని తర్వాత మినుము అనుకుంటా. కుప్పలు చూడండి ఎంత అలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. మరి ఏమైనా దానికి ఏంటో సెపరేట్ రేట్ అని వస్తుందేమో అలా కుప్పల కింద వేసుకుంటాని. మా సైడ్ అయితే కనుక ఎప్పటికప్పుడు నూచేస్తారు. అలా కుప్పల కింద కాకుండా ఇటు సైడ్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బాగా నడుస్తూ ఉంటుంది కదా. ఎవరు ఆటోలో వేసుకెళ్తున్నారు. ఆ గేదె కాలైనా కక్కుతుపడి అలాంటి ఆటోలకి ఎక్కిస్తున్నాడు. చూడండి ఒకసారి సైడ్కి తలకాయ ఎట్టింది. అది నిజంగా మనోడేమో అది బాగానే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్లేస్ అది చూసుకోకుండా సైడ్ దేనికైనా తగిలింది అనుకో దాని మూత మొత్తం వెళ్ళిపోద్ది. పాపనోడికి ఈయన తెలియకుండా ఎక్కించుకున్న ఆటో ఆత్మకి అవుతుంది, రైతుకి కూడా అవుతుంది. కిరాయి కోసం కక్కుతు పడతారు. అదే మంచి బండ్లు కరెక్ట్గా సరిగ్గా ఉన్న బండ్లు వేస్తున్నారు అనుకో సేఫ్టీగా వెళ్తుంది కదా. పాపం అట్లు సూరు పెడతారు. మనం అయితే ఇప్పుడు మోబిదేవి టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇది ఈ రోడ్లో 2వ టోల్గేట్. ఇంకా బాపట్ల వచ్చేసి ఇంకా 60 కిలోమీటర్లు ఉంది. ఈ టోల్గేట్ వచ్చేసి 35 రూపాయలు కట్ అవుతుంది మన దానికి. ఇందాక టోల్గేట్ ఏమో 45 రూపాయలు ఓన్లీ సింగిల్. ఎదర గేదెల బండి వెళ్తుంది. ఇంచుమించు 10-12 గేదెలు లాగా ఉన్నాయి. వ్యాలిడ్ మనది వచ్చేసి ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్ ట్యాగ్ అయితే ఈ నెల 29వ తారీఖు నుంచి ఆగిపోద్ది. దీనికి ప్రతి ట్యాగ్ కూడా సెక్యూరిటీ బ్యాలెన్స్ అని చెప్పేసి ఉంచుతారు ముందు. ఓ ట్యాగ్ వచ్చి నా ట్యాగ్ వచ్చి ఇప్పుడు 250 రూపాయలు అయితే ఉండిపోయింది. ఆ బ్యాలెన్స్ మరి వస్తుందో మరి మనం బొక్కబడేలా ఉంటుందో మరి ఏంటో చూడాలి. ఈలాగా మనం వేరే ట్యాగ్ అయితే తీసుకోవాలి. లేదంటే లాంగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా. నైట్ టైము మళ్ళీ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనిపిస్తుంది కదా ఇది టోల్గేట్. ఎలాగంటే ఎదర వంతుని తగులుతుంది. ఆ వంతుని గంగ ఇది. ఇక్కడ ఫాస్టాగ్ అవి అయితే వర్కౌట్ అవ్వదు. సింగిల్ డబుల్ అప్పుడు ఏ టైం వరకు చూడాలి. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది 12 దాటేసింది, మళ్ళీ ట్యాగ్ పని చేయలేదు అన్నాం అనుకో డబ్బులు బొక్క కదా. ఏమో అన్న అప్ అండ్ డౌన్ ఎప్పుడు వరకు పని చేద్దే? 12 సింగిల్ ఇచ్చేయాలి. అటు ఇటు అవుతుంది మరి. 25 రూపాయలు తీసుకున్నారు సింగిల్.
అప్ అండ్ డౌన్ వచ్చేసి నైట్ 12 వరకే పనిచేద్దాం. అదే మనకు నార్మల్ ఫాస్టాగ్ టోల్ గేట్లు అయితే కనుక 24 hours పనిచేస్తాయి. ఇంకా కనిపిస్తుంది కదా వంతెన. ఈ వంతెన కోసం ఇందుగా టోల్ గేట్ ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం ఉన్నట్టు ఉంటుంది ఈ వంతెన అయితే. రేపల్లె దగ్గరలో. మామూలుగా అయితే మనం రేపల్లి ఊళ్ళోంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మెయిన్ రోడ్ అయితే ఇదే, కాకపోతే ఎదర అయ్యిందో లేదో డౌట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కార్ ఒకటి వెళ్తుంది ఆల్రెడీ. మాకు కొంచెం ఏదో వెహికల్ వస్తున్నట్టు అనిపించింది. సర్లే ఓపెన్ చేస్తారేమో, మనం వచ్చి ఆల్రెడీ అయింది కదా అని చెప్పేసి వెళ్తున్నాం. మరి చూద్దాం ఎదరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏంటో. గూగుల్ మాత్రం ఇలాగే చూపెడుతుంది అక్కడ రోడ్ లేకపోయినా కానీ. సర్లే ఏదోటి అవుతుందిలే అని చెప్పేసి వెళ్తున్నాం. అంతకుముందు మేము ఒంగోలు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ లోనే ఉంది. అప్పుడు యాక్సిడెంట్ కూడా జరిగింది, లారీ యాక్సిడెంట్ అయితే. అప్పుడు కూడా సేమ్ రైలుకే వెళ్ళాం. చూడాలి ఇప్పుడు. బళ్ళు అయితే గట్టిగానే వెళ్తున్నాయి. మరి ఎప్పుడైతే ఇలా వచ్చి కాదు, రోడ్డు వదిలేసినట్టున్నాడు అయితే. చూద్దాం, ఒక 5 నిమిషాల్లో తెలిసిపోద్ది కదా. ఇంకా డిస్ప్లేలో అయితే కనుక ఈ ల్యాంప్ కనబడుతుంది కదా. ఈ ల్యాంపు చాలా మంది ఎందుకు వస్తుందో అని డౌట్గా అనుకుంటారు. ఇది చూపిస్తాను చూడండి. ఇంకా సూట్ వాల్యూ 95 అని చూపిస్తా అంటుంది కదా. 94 అది 95కి వచ్చేటప్పటికి ల్యాంప్ అయితే వెలుగుతుంది. మళ్ళీ 13కి వచ్చేటప్పటికి అయితే ఆరిపోద్ది. అది సైలెన్సర్లో ఉన్న మనకు మీకు అర్థమైనా చెప్పాలంటే చెత్త. సైలెన్సర్లో చెత్త ఎక్కువ పెరిగిపోతే కనుక అది క్లీన్ అవడం కోసం ఇంజిన్ రన్నింగ్ పెరుగుతుంది. ఈ డిస్ప్లే ఆన్ అయినప్పుడు అది ఆన్ అయిందంటే అప్పుడు రీజనరేషన్ అవసరం అని చెప్పడానికి అయితే ఆన్ అవుతుంది. అది మళ్ళీ సూట్ వాల్యూ 13కి వచ్చేది. 13కి వచ్చేసిందంటే కనుక మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ల్యాంప్ ఆగిపోద్ది. ఇంజిన్ రన్నింగ్ కాసేపటికి కొంచెం స్లో అవుతుంది. బీటింగ్ కూడా మారిపోద్ది ఇలా వచ్చినప్పుడల్లా. మీరు ఇంటర్ డ్రైవర్కి ప్రతి డ్రైవర్కి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. అది ల్యాంప్ వెలిగి ఆ సూట్ వాల్యూ ఆన్ అయ్యేటప్పటికి బీటింగ్ కూడా వేరే బీటింగ్లో వస్తుంది, వేరే బండి బీటింగ్లో తగ్గుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి దానికి అదే తగ్గుతుంది. ఇది ఆటో రీజనరేషన్ అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది తగ్గుతుంది. చూసారు కదా 87. అలా 13కి వచ్చిందంటే ఆగిపోద్ది. మళ్ళీ కనిపిస్తుంది కదా దారి అంతా అయితే వెళ్ళాం. ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ చేస్తారని చెప్పేసి ఇప్పుడైతే రోడ్డు అయితే వదిలేయాలి. మొన్నటిదాకా కూడా రోడ్డు బ్లాక్ చేసింది వంతెన గురించి అనుకుంటా. ఇప్పటికి మెయింటెనెన్స్ లో ఉంది. రోడ్డు వేస్తున్నారు, సిమెంట్ రోడ్డు. రోడ్డు క్లోజ్డ్. పైన మిషన్ కనిపిస్తుంది కదా. మామూలుగా అయితే సిమెంట్ రోడ్లు మనం మనుషులు కలుపుతారు. ఎలాగైనా సరే మనుషులు సెంటరింగ్ కొట్టాలి. రెడీ మిక్స్ వచ్చినా కానీ బంట బదులు వేసినా కానీ మనుషులతోటే అవుతుంది. ఈ మిషన్ అయితే మీరు ఎక్కడా కూడా చూసి ఉంటారు మ్యాక్సిమం. చాలా రేరు. ఈ రోడ్లో అయితే వాడారు ఎక్కువ. ఇది కనిపిస్తుంది కదా. ఈ మిషన్ వచ్చేసి దానికి అదే సెంటరింగ్ కొట్టేసుకుంటుంది, దానికి అదే పిన్ పెట్టేసుకుంటుంది. మొత్తం అన్ని ఫినిషింగ్ అంతా అదే చేస్తుంది సిమెంట్ రోడ్డు. అలాంటిది మన దగ్గర వాడడం అయితే చాలా రేర్. అయితే ఇదైతే మిషన్ ఫ్లైఓవర్లు అవి వర్క్ చేస్తున్నారు. వీటి గురించి రోడ్డు ఆపేసినట్టున్నాడు. లేచిపోతుంది. టైం వచ్చేసి 6 అవుతుంది. మనం ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. చందోల్ అంటే ఇది టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ టోల్ గేట్ వచ్చేసి సింగిల్ 75 రూపాయలు అవుతుంది. ఇది 3వ టోల్ గేట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ కూడా. సింగిల్ 75, అప్ అండ్ డౌన్ 115. ఇంకా వెళ్ళలేదని 1 గంట పడుతుంది మనం వెళ్ళే దగ్గరికి అయితే. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మళ్ళీ సింగిల్ రోడ్లో దిగాలి కదా. కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత సింగిల్ రోడ్లో దిగిపోతాం. టైం పట్టద్దు కదా. అది వచ్చేసి కొత్త టోల్ గేట్. కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ వెహికల్ 75 రూపీస్. మనం అయితే ఇప్పుడైతే 183 కిలోమీటర్లు అయితే వచ్చాం. బాపట్ల అక్కడ కనిపిస్తుంది కదా లైట్లు అన్ని. అది అయితే బాపట్ల ఊర్లోనే. మనం అయితే బయట నుంచి వెళ్ళిపోతున్నాం. బయట నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే రోడ్డు ఉంటుంది. ఇక్కడ అదే బీచ్ దగ్గరగా ఉంటుంది. ఇంకా ఇది హ్యాచరీ వచ్చేటప్పటికి
మనం ఇంకా 14 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అయితే హైవే దిగిపోయి కిందకైతే దిగిపోతాం. ఇదిగో కనిపిస్తుంది కదా మొత్తం అటు సైడ్ బాపట్ల టౌన్. ఇంకా 400 మీటర్లు అయితే దిగిపోతున్నాం రోడ్ అయితేనే. అదే ఎదురుగా ఆల్రెడీ సెంటర్ కనబడుతుంది. అటు నుంచి లెఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇక బళ్ళు కనబడుతున్నాయి, ఆల్రెడీ బళ్ళు తిరుగుతున్నాయి. ఇదేంటి ఊరు మర్రుప్రోలు వారి పాలెమ బీచ్ రోడ్. బీచ్ రోడ్. హెలిప్యాడ్ వేసారు ఇక్కడ రోడ్డు మీద. హెలిప్యాడ్ రోడ్డు మీద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం. ఇదే రోడ్డు 6 కిలోమీటర్స్ వెళ్ళాలి అంట. ఇంకా మనం వెళ్ళాల్సిన రోడ్డు అయితే ఇప్పుడు రైట్ సైడ్ లో అయితే ఉంది. హ్యాచరీ దగ్గరికి వచ్చేసాం. చూసుకోవాలి. హ్యాచరీ హ్యాచరీ హ్యాచరీ. ఐ థింక్ దిస్ రోడ్డు కొత్త వాటర్ ఇవ్వంట ఈ రోడ్డు అనుకుంటా. ఎదరైతే బోర్డులు కనిపించాయి కానీ ఇక్కడ ఎక్కడ బోర్డు కూడా కనపడలేదు. ఇంక ఎదరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇదే రోడ్. ఎదురుగా లైటింగ్ లైన్ కనపడుతున్నాయి కదా, అవే అనుకుంటా. మనం కూడా బీచ్ దగ్గరగా వచ్చాం. ఇంకా హ్యాచరీ దగ్గర నుంచి చూస్తే బీచ్ కనపడుతుంది. రోడ్డు ఎంత రోడ్డు బాగా డెవలప్ అయింది ఇదైతే. మరి ఎవరో అటు ఇటు ఒకళ్ళే అనుకుంటా. ఇవన్నీ హ్యాచరీలే. మనం వెళ్ళాల్సింది గాయత్రి హ్యాచరీ. ఇప్పుడు సంథింగ్ బాగా డెవలప్ అయిన ఏరియాలో ఉంది. ఇక్కడ అడిగితే చెప్తారు కాబట్టి అడుగుదాం ఒకసారి. అన్న గాయత్రి హ్యాచ్ రేట్ ముందుగా ఇదే హ్యాచరీ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల పెట్టుకోవడానికి ఉందో లేదో పక్కన. మీరు వీడియో అయితే ఇక్కడ వరకు చూసారంటే కొంచెం ఎంతో కొంత అయితే నచ్చే ఉంటుంది. దయచేసి కొంచెం వీడియోని లైక్ చేశారంటే కనుక ఇంకో నలుగురికి అయితే మన వీడియో వెళ్తుంది. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చిందంటే కనుక ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. అదే నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు కొంచెం కామెంట్ అయితే పెట్టారనుకో నేను దాన్ని అయితే సరి చేసుకోవడానికి అయితే చూస్తాను. మీ సపోర్ట్ అయితే ఇంకెప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మిగతా వీడియో నెక్స్ట్ పార్ట్లో అయితే పెడతాను. ట్రిప్ వచ్చి 195 కిలోమీటర్లు అన్నా పిలిచారా? అదే రాజారెడ్డి గారు ఫోన్ చేయమన్నారు. ఇక్కడ మీకు చేశారన్న ఆయన చేపిస్తున్నారు. చేయమని చెప్తాను. ఇప్పుడు ఆయన చేసేయమంటారు. లేదంటే భీమవరం దగ్గర నవడూరు అండి. నవడూరు మన బండి అయితే చెప్పాం. ఇలాగా ఇక్కడ నుంచి వచ్చాం, పలానా ప్లేస్, పలానా బండి నెంబర్ అయినా చెప్పాం. రాసుకున్నారా? ఇప్పుడు మన లోడింగ్ అయితే ఏ టైంకి పెట్టమంటారు అన్న అడిగా. మాకు ఇలా 10ంటికల్లా పెడితే చాలు, మేము పొద్దున్నకి వెళ్తాం. మళ్ళీ ముందు వెళ్ళినా కానీ బండి ఆడించుకుంటూ కూర్చోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి సరే అయితే 10ంటికి సెట్ చేస్తా అన్నారు. ఈలోగా మనకి ఇక్కడ ఒక ఆయన నెంబర్ ఇస్తారు. ఆయన జాతర కనుక్కొని ఫుడ్ ఎక్కడ ఉంటుందో చూసుకొని ఫుడ్ చేసి పడుకుంటే 10ంటికల్లా లైన్ ఎక్కొచ్చు.